కదిరి పట్టణంలో నేటికి గుర్రపు బండ్లు ఉన్నాయండి. ఎక్కడ కూడా మనకు కనపడవు. అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హిందూపూర్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ముఖద్వారం నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వస్తుందండి. ఇక్కడ గంగమ్మ దేవాలయం కూడా కనిపిస్తుంది మనకు దారిలో వెళ్ళేటప్పుడు. చాలా అద్భుతంగా ఉంటుందండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వచ్చేసి. మనకు ఎంట్రన్స్లోనే గంగమ్మ దేవాలయం ఉంటుంది. సైడు ఇక్కడ పూజ సామాన్లు, పిల్లలు కొనుక్కునేటివి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. కదిరిలో కుంకుమ ఫేమస్ అండి. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ ఇక్కడ కుంకుమ అయితే ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తారు. ఆలయ గోపురం అండి, మనకు బయట నుంచి బాగా కనపడతా ఉంటుంది. ఎంట్రన్స్ ఇది వచ్చేసి. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకు గరుత్మంతుడి విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుందండి. చాలా అద్భుతంగా బాగుంటుంది. ఆలయం ఎదురుగానే ఉంటుంది గరుత్మంతుడి విగ్రహం అయితే. కదిరి పట్టణాన్ని పూర్వం కాద్రి అని పిలిచేవారు. కా అంటే విష్ణు పాదము, ఆద్రి అంటే పర్వతము. విష్ణుమూర్తి పాదం మోపిన ప్రాంతంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందండి. కదిరి పట్టణానికి ఏపీ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. అందుకే ఇక్కడి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు లాకర్స్ ఉన్నాయండి, చెప్పులు, తర్వాత సెల్ ఫోన్స్ అవన్నీ కూడా మనం కలగరాలి. ఇక్కడ వచ్చేసి మనకు శ్రీకృష్ణ దేవాలయం మనకు ఆలయం దగ్గరే ఉంటుంది. ప్రధాన గోపురానికి ముందు ఉంటుంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ముఖద్వారం అండి ఇది వచ్చేసి. ఆలయ విశిష్టత అవన్నీ కూడా ఇక్కడ రాసినారు బోర్డు మనకు. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకు విశాలమైన ప్రాంగణము, ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం ఇది వచ్చేసి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎటువంటి సెల్ ఫోన్స్ అలౌ చేయరు లోపలికి. బయటనే అన్నీ కూడా లాకర్లో తీసి వెళ్ళాలి. నవ నరసింహస్వామి క్షేత్రాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటండి. పూర్వము కదిరి చెట్టు కింద పుట్టల్లో స్వామివారి శాలిగ్రామాలు లభించాయి. అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 13వ శతాబ్దం ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ నరసింహస్వామి ఎక్కడా లేని విధంగా భక్త ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. మనకి ఇక్కడ వచ్చేసి స్వామివారి అగరబత్తీలు, పక్కనే వచ్చేసి లడ్డు, శ్రీవారి ప్రసాదము ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. అభిషేకం లడ్డు, పులిహోర, చిన్న లడ్డు ఇవన్నీ కూడా ఉంటాయి. భక్తులైతే శనివారము, ఆదివారం ఎక్కువగా ఉంటారు. మిగతా రోజుల్లో కొద్దిగా తక్కువగా ఉంటారు. స్వామివారి ఊరేగింపు జరిగేటప్పుడు, రథోత్సవం జరిగేటప్పుడు ఇక్కడున్న తాడును ఉపయోగిస్తారు. పైన భద్రపరిచారు. శ్రీవారి కళ్యాణ కట్ట ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదండి, బయట ఉంది ఇది. ఇది పవన్ కళ్యాణ్ గారు నిర్మించారు. ఇది మొత్తం ఇక్కడున్న షెడ్ అంతా కూడా, ఇది కనిపిస్తున్నదంతా కూడా చాలా బాగుంది. భక్తులు ఉండడానికి విశాలంగా ప్రాంగణం బాగుంటుంది. రోజు కూడా మధ్యాహ్నం ఉచిత అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. శ్రీవారి నిత్య అన్నదాన మందిరం ఇది. ప్రతిరోజు కూడా జరుగుతుందండి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ భక్తులకు రూములు అండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు వాళ్ళు. బయట లేకుండా వాళ్ళు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా బయట, అందుకని అక్కడే లోపలే ఆలయం దగ్గరే ఉన్నాయి. ఇవి వచ్చేసి తేరండి.